సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ అయితే ప్లే చేయబోతున్నాం. అండ్ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అనేది కూడా ఫస్ట్ చెప్పేస్తాను. లాస్ట్ 1 వీక్గా మన వీడియోస్ అయితే పెట్టడం జరగడం లేదు, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు, చిన్న పని ఉంది. సో ఈ 1 వీక్ కూడా వీడియోస్ అయితే రావు, అంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను, బట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతాను. అండ్ ప్లీజ్ డోంట్ అన్సబ్స్క్రైబ్ అని చెప్తాను, ఎందుకంటే చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో అన్సబ్స్క్రైబ్ చేయకండి. ఈ 1 వీక్ తర్వాత రెగ్యులర్ వీడియోస్ అయితే మనకి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ అన్సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం జరిగిందో అనేది మనం తెలుసుకుందాం. వితౌట్ టైం వేస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దీన్ని నేను ఎట్లయినా సరే రైట్కి వెళ్ళాలి. ఓ షిట్ 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 చచ్చిపోయాను నేను, చచ్చిపోయాను. ఓకే, సో వచ్చిందిరా నాయన, ఈ పాముతో లొల్లేంది నాకు. ఓ షిట్ 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 షిట్, ఓ షిట్ గైస్. సో ఏంటంటే నాకు లాస్ట్ టైం చాలా ఐటమ్స్ అయితే దొరికినాయి, అండ్ ఆ ఐటమ్స్లో నాకు బాణాలు చాలా వరకు దొరికినాయి. నాకు ఒక 10-20 దొరికినాయి, అండ్ నేను ఆ డ్రాప్కి వెళ్ళి అవన్నీ ఏరుకున్నాను. ఆ ఐటమ్ని ఏరుకొని నేను నా ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నైట్ అయిపోయింది. మీరు నా లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, మీకే అర్థమవుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి నేను ఆ ఐటమ్స్ని నా హౌస్ బేస్ ఎక్కడ ఉందో అక్కడ పెడదాం అనుకున్నాను, బట్ అక్కడ పెట్టలేకపోయాను. సో వేరే దగ్గరికి వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే చీకటి ఉంది, నాకేం కనిపించట్లేదు. సో నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఒక పెద్ద, అది మాన్స్టర్ లేదంటే డైనోసార్ వేరే జాతికి చెందిందా నాకు అర్థం కాలేదు, అది నన్ను చంపేసింది గైస్. సరేలే అనేసి మళ్ళీ వెళ్తే మళ్ళీ చంపేసింది. సో ఇది 3rd టైం అనేది నేనైతే ట్రై చేస్తున్నాను దీంతో కాదు, మనకి దొరికిన ప్రతి, అంటే నాకు తగ్గట్టు నా లెవెల్ వరకు నాకు దొరికిన డైనోసార్ని అయితే నేనైతే టేమ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇది ఆప్షన్ వచ్చింది టేమ్ది, అండ్ నేను దీన్ని చేసుకుంటాను, బట్ దీంతో లాభం ఏందో నాకు కూడా తెలీదు, బట్ టేమ్ అయితే చేసుకున్నాను దీన్ని అయితే. అండ్ ఇక్కడ వచ్చేసింది, అండ్ దీని మీద మనం ట్రావెల్ కూడా చేయొచ్చు. సో ఓకే, సో దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని ఓకే చేశాను, అండ్ ఇప్పుడు దీంతో వెళ్దాం. మేబీ ఇది మనకి పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో దీని మీద ఎక్కి వచ్చినాను, అండ్ లెట్స్ గో గైస్, వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఇది చాలా స్లో వెళ్తుంది. నేను దీంట్లో ఎడిట్ చేసి స్పీడ్ పెట్టాను, కానీ చాలా స్లో గైస్ ఇదైతే. అప్పుడు దీని మీద ఎక్కి నేను వెళ్ళంగా నాకు అనిపించింది దీనికంటే బెస్ట్ నేనే స్పీడ్గా అక్కడి వరకు చేరుకుంటానేమో అనిపించింది. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది, అంటే మిడ్ నైట్ ఇది. సో ఇంకా మార్నింగ్ అయితే మనకు అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి, బికాజ్ ఇప్పుడు కావట్లేదు. సో నేనైతే దీని మీద ట్రావెల్ చేసుకుంటూ అలా 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 వెళ్తే ఉన్నాను, ఎందుకంటే నాకు ఏం అర్థం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ మిడ్ నైట్ అంటే దీంట్లో నాకు ఒకటి అర్థం కాలేదంటే, ఈ నీళ్ళల్లో కూడా చాలా రకాల జీవులు ఉంటాయి. సో దీన్ని ఇక్కడ వదిలేసి నేనే వాక్ చేస్తున్నాను, ఇది నా వెనకాల వస్తుంది, అది ఏందో నాకు అర్థం కాలేదు. మనకి గ్రానీ 2లో ఇది దొరికింది కదా. ఓకే, సో దీన్ని నిలిచబెట్టి నేనైతే ఫటాఫట్ వెళ్ళాను ముందుకి, ఎందుకంటే నాకు ముందు చాలా పని ఉంది. అటువైపు వెళ్ళి నా సామాన్లు నేను మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఓ, దీన్ని చంపడానికి వచ్చారా నాయన, ఇక నేనేం చెయ్యాలి? అబ్బా చంపేస్తున్నాయి దీన్ని, నేను ఎట్లని కాపాడాలి? నా దగ్గర ఐటమ్స్ కూడా లేవు. ఓకే, నా మీద కూడా దాడి చేసింది, ఇక నాకు చావే గైస్, నాకు చావే. ఓకే ఓకే ఓకే, నా దగ్గర ఐటమ్ లేదు, నేను ఎక్కడికి పారిపోవాలి? చేతులతో కొడితే ఇవి సరిపోవు, నాకు ఖచ్చితంగా ఒక వెపన్ కావాలా. అయ్యా, ఇక నాకు చావే గైస్, ఇటే తిరుగుతున్నా. ఓకే, సో దీన్ని నేను ఎట్లయినా సరే రైట్కి వెళ్ళాలి. ఓ షిట్ 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 షిట్, చచ్చిపోయాను నేను, చచ్చిపోయాను. సరేలే, మరోసారి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈసారి నేను ఫస్ట్ అయితే మొత్తం వెపన్ అయితే తయారు చేసుకుంటాను. నా దగ్గర ఏమేమి ఉన్నాయో ఇప్పుడు అవన్నిటిని కూడా నేను రీక్రియేట్ చేయాలి, బికాజ్ నా దగ్గర ఆప్షన్ అనేది లేదు వేరేది. ఓకే, ఇక్కడైతే నా దగ్గర ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ తోటి మళ్ళీ నేనైతే క్రియేట్ చేసుకోవాలి. నాకు థ్యాచ్ అండ్ వుడ్ అయితే కావాలి. సో ఓకే, నాకు దొరికిన ఐటమ్స్ తోటి ఒకటైతే క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ రాయి కొట్టడానికి వస్తుందా? ఓకే, సో ఈ రాయి కొట్టడానికి రావట్లేదు, యాక్చువల్లీ వస్తుందేమో అనుకున్నాను, బట్ రాలేదు. సో ముందు ఒక రాయి ఉంది, సో దాన్ని వెళ్ళి ఫటాఫట్ కొడదాం. ఓకే, సో ఇక్కడ ఈ రాయిలను తీసుకున్నాను, అండ్ ఇక్కడ కొట్టేద్దాం. సో ఇక్కడ మనకి స్టోన్స్ దొరికినాయి, అవి దొరికినాయి, వాటితోటి నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది.
దానంతలో అదే. సో ఓకే. సో అటు సైడ్ డ్రాప్ చూసారా, ఆ డ్రాప్ నుంచే నాకు ఒక ఆ ఐటమ్స్ అన్నీ దొరికాయి. ఆ ఐటమ్స్ని నేను పోగొట్టుకున్నాను గైస్, తెలుసా మీకు? చాలా బాధేసింది నాకైతే. అండ్ ఇప్పటివరకు మరి ఏమైనా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. ఓకే. సో దీంతో నాకు అసలు ఏం లాభం లేకుండా పోయింది నా ఫ్రెండ్ తోటి. సో దీన్ని అయితే నేను చంపేస్తాను, ఎందుకంటే దీని లెవెల్ అప్ అవుతుందా అవ్వదా నాకైతే తెలీదు. మేబీ మనకి ఫ్యూచర్లో తెలియవచ్చు. నేను దాన్ని ఇప్పుడే ప్లే చేస్తున్నాను కాబట్టి నాకు దాని గురించి ఎక్కువ తెలియదు, కాబట్టి దీన్ని అయితే చంపేస్తాను నేను. ఓకే, చచ్చిపోయింది గైస్ ఇది. సో దీని దగ్గర ఐటమ్స్ నాకు దొరికినాయి. సో ఐటమ్స్ నేను కలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను పెట్టిన ఐటమ్సే ఉన్నాయి దీంట్లో కూడా. సో ఐటమ్స్ని నేనైతే తీసుకుంటాను, నాకే అవసరం పడతాయి. ఇలాంటి డైనోసార్స్ని నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా టేమ్ చేస్తాను గైస్, ఎందుకంటే దీంట్లో టేమ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఒక డైనోసార్ని చంపాలంటే దాంతో ఖచ్చితంగా టేమ్ చేయాలి. దీన్ని చేద్దాం అనుకున్నాను నేను, బట్ ఏం జరిగిందంటే అది పారిపోయింది. నేను దాని వెనకాల వెళ్ళే అంత టైం అయితే నాకు అస్సలు లేకుండే. నేనైతే నా లూట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా చిరాకు వచ్చింది ఆ లూట్ వెళ్ళిపోయినాక. అసలు దాంతో నా దగ్గర బాణాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను దాంతో ఎవరినైనా టేమ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కాని పని. సరేలే అనేసి నేనైతే మళ్ళీ ముందుకెళ్ళాను. ఇలాంటి చిన్నవి కాకుండా నేను పెద్దది ఒక్కసారి టైం చేస్తాను చూడండి. నేనైతే బేసిక్ నుంచి ఆడుతున్నాను, నాకు ఏం కూడా తెలియదు ఈ గేమ్ గురించి. సో నాకు కొన్ని ఐటమ్స్ దొరికినాయి. సో ఐటమ్స్ తీసుకున్నాను, బట్ ఏంటంటే నేను లాస్ట్ టైం టైం చేశాను కదా, ఆ దాన్ని నేను ఇప్పుడు కాపాడాలి. అది చచ్చిపోయిందా బతికిందో తెలీదు. అండ్ ఇక్కడ దీన్ని పరిచయం చేస్తున్నారు ఈ చెత్త నా కొడుకుని. సో దీన్ని అయితే నేను ఖచ్చితంగా చంపుతాను, ఎందుకంటే అప్పుడు నా దగ్గర ఏం లేకుండే. ఓకే, దీన్ని ఇట్లా చేసేసిన, ఇంకొకటి షార్ట్లో వెళ్ళిపోతుంది, అది అయిపోయింది దీని పని కూడా అయిపోయింది. ఓకే, సో అనుకోకుండా దీన్ని కూడా చంపేస్తాను, ఐఎమ్ సారీ. సో లెట్స్ గో గైస్, మనమైతే మన టార్గెట్ దగ్గరికి వెళ్దాం, అక్కడే మనం వెళ్ళాలి. అండ్ ఇటు సైడ్ ఏం లేదు, చలో ఫటాఫట్ వెళ్దాం. అండ్ ముందు సైడ్ నాకు డ్రాప్ కనిపిస్తుంది, ఆ డ్రాప్ నుంచి ఏదైనా ఏరుకోవచ్చు మనము. సో ఫటాఫట్ వెళ్ళి అక్కడి నుంచి అయితే ఏరుకుందాం. మేబీ మనకి ఏదైనా దొరకొచ్చాడా. సో మ్యాప్ని కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం, ముందు వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేస్తున్నాను తెలుసా గేమ్ని. సో ఇటు సైడే గైస్ నా చావు జరిగింది, నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఓకే. సో ఇక్కడ ఈ డైనోసార్ బాగానే ఉంది, దీన్ని కూడా సేమ్ చేసుకుంటా. సో నాకు ఇక్కడ కీస్ కూడా దొరికినాయి. సో ఫైనల్గా చూసారు కదా, ఇటు సైడ్ నా శవం, ఇగో ఇది అక్కడ వైపు ఒకటి ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ నేను చేద్దాం అనుకుంటే ఈ పాము వచ్చి నాకు తగలబడ్డదరా, అయ్యా నాకు చాలా బాధ అనిపించింది. సరేలే అనేసి ముందుకెళ్ళాను గైస్. ఇది కూడా నాదే శవం, ఇక్కడ వచ్చి చిక్కుకున్నాను. ఇప్పుడు వస్తుందా వెనకాల, వస్తుందేమనుకుంటున్నాను గైస్. ఓకే, సో వచ్చిందిరా నాయన, ఈ పాముతో లొల్లేంది నాకు. ఓ షిట్ గైస్, వచ్చి వీడియో నమస్తే.